ఈ దినపు దేవుని యొక్క మాట సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. మీకు రక్షణ కలుగును. రక్షణ లోకములో ఆయా సంగతులకు రక్షణ అనేది మనుషుల ద్వారా కలగొచ్చేమో గాని ఆత్మరక్షణ అనేది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుందని లేఖనాలు బహు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అందుకని ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టినారు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని. దేని నుంచి రక్షిస్తాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడినని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి యేసు అంటే పాపముల నుండి రక్షించేవాడు. పాపముల నుండి రక్షించేవారు లోకంలో ఎవరూ లేరు. ఆయన ఒక్కడే రక్షించగలిగినటువంటి వాడు. కాబట్టి ఆ రక్షకుడైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే గొప్ప రక్షణ పొందుదుముగాక.